కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య ప్రీత్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మన మహాతార్ బాబాజీ, సదానంద గురుజీ, పత్రిజీ గారు చైతన్య అనుసంధానం చేస్తూ ఈరోజు పత్రిజీ గారు చెప్పిన మన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ దాంట్లో సైన్స్ బిహైండ్ ఇట్ అనేది తెలుసుకుంటూ ఎంప్టీనెస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకున్నాం. మనకు 7 శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం. చెప్పండి. మనం హెల్త్ పర్పస్ లో స్టార్ట్ చేసుకోవట్లేదు సార్ క్లాస్ ఈరోజు. మీ ఇష్టం. వెళ్తే సార్ ఇంకా సమగ్ర జీవన శైలి కదా. అది సమగ్ర జీవన శైలి. స్పిరిచువాలిటీది వద్దులేండి, హెల్త్ పర్పస్ లోనే తీసుకోండి. హెల్త్ చెప్పేది ఎంప్టీనెస్ కానీ ఇంకా అలా వద్దని సార్, ఇంకా ఓన్లీ అంటే దాన్నే ఫుడ్ ఇలా వ్యాయామాలు ఇలాంటివి ఉంటాయి చూడండి, ఇట్లా చూడండి. అదే చెప్తున్నాను, దాన్నే చెప్పేది. అదే చెప్తున్నాను. 7 శరీరాల్లో ఏది అంటే మనకు ఆల్రెడీ మీరు స్పిరిచువాలిటీ హెల్త్ చెప్పారు కదా, అట్లా కాకుండా లేదు, మీరు వినండి. మీరు వింటే మొత్తం. మీకు 7 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. మొత్తం 7 కోశాలు ఉంటాయి. 7 కోశాల్లో ఫస్ట్ మన అన్నమయ కోశం తీసుకున్నప్పుడు అది ఎప్పుడు మనకు క్లీన్గా ఉండాలి, శుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన శరీర తత్వానికి తగ్గట్టుగా దానికి ఏదైతే డిజైన్ చేశారో దానికి సంబంధించిన అనుకూల వచ్చేసి మన ఇంటెస్టైన్ 2.5 మీటర్లు ఉంటుంది. సో అది ఏదైనా తిన్నా కూడా దానికి సంబంధించిన ఎంజైమ్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి 2.5 గంటల్లో అది క్లియర్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. వెజిటేరియన్ యానిమల్స్ కానీ మనకు కానీ మన ఇంటెస్టైన్ చిన్నపిల్లలు 7.5 మీటర్లు ఉంటుంది, అంటే 3 రెట్లు అధికంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించిన ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో 2.5 గంటల లోపల అది బయటికి పోవాలి. అంటే మనం శరీరానికి అనుకూలమైన సహజ ఆహారం తీసుకోవాలి. సహజ ఆహారం అంటే మనకి అమృతాహారం అంటారు, అంటే గ్రీన్ వెజిటబుల్స్, జ్యూసెస్, తర్వాత ఫ్రూట్స్, ప్రకృతిపరమైన ఏదైతే వస్తాయో దాని 50% మన అమృతాహారం తీసుకుంటుంది. మిగతా 50% ఏదైతే మనం తీసుకుంటామో ధాన్యాలు, చిరుధాన్యాలు, ధాన్యాలు, రైస్ అలాంటివి ఏది తీసుకున్నా కూడా మన శరీరానికి హాని చేయని ఆహారం ఏదైతే ఉంటుందో వాటిని కుక్ చేసుకొని, ప్రెషర్ కుకింగ్ చేసినప్పుడు దాంట్లో ప్రోటీన్స్ అన్ని చచ్చిపోతాయి. సో ఓపెన్ కుకింగ్ చేయాలంటే ముందు రైస్ అంటే ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. చిరుధాన్యాలు అయితే ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక వెజల్లో దాన్ని పెట్టి చిన్న సిమ్లో పైన మూత పెట్టేసి కుకింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో ఆ ఎనర్జీస్, ప్రోటీన్స్ అన్నీ చక్కగా దాంట్లోనే ఉంటాయి. తర్వాత మనం వాడే వెజల్స్ ఉంటాయి కదా, అల్యూమినియం వెజల్స్ వాడకూడదు. అల్యూమినియం వెజల్ వాడితే దాంట్లో మీ ఏ ఆర్గానిక్ ఫుడ్ తీసుకొచ్చినా దాంట్లో కుకింగ్ చేయటం వల్ల అది 3% పడిపోతుంటుంది, ప్రోటీన్స్ అన్ని చచ్చిపోతాయి. కాబట్టి అల్యూమినియం వెజల్స్ వాడకండి. వాళ్ళు బ్రిటిషర్స్ మన ఇండియన్స్ యొక్క
ఆరోగ్యాన్ని నాశనం చేసేందుకు ఆ పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేశారు. మన పాత పద్ధతుల్లో ఏదైతే అంటే వీలైతే మట్టి కుండలు అయితే 100% ఎనర్జీ వస్తుంది. కానీ మట్టి కుండల్లో ఏందంటే క్లీన్ చేసుకునేప్పుడు కెమికల్స్ వాడకూడదు. పొరపాటున మనం ఈ డిష్ వాష్ ఇలాంటివి వాడినప్పుడు ఏందంటే దాంట్లో ఆ మైక్రోవేవ్స్‌లో అంతా నిండుకొని మనం ఏదైతే పర్పస్ కోసం వాటిని వాడుతున్నారో ఆ పర్పస్ డిఫీట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇత్తడి, ఇత్తడైతే 93% ఆఫ్ ది మీకు ఎనర్జీస్ అలానే ప్రిజర్వ్ అవుతుంది. ప్రోటీన్స్ అన్నీ. కాబట్టి ఇత్తడి వాడండి విజల్స్ అన్నీ. లేకపోతే స్టీల్ వాడుకోండి. స్టీల్ వల్ల కూడా మనకు నష్టమే ఉంటది. కానీ ప్రెషర్ కుకింగ్ మాత్రం వాడకండి ఏదైనా. ఇప్పుడు మన ఇడ్లీ చేసినప్పుడు పైన విజిల్ పెట్టకుండా, వెయిటర్ పెట్టకుండా చేస్తాం గదా! ఆ మాదిరి కుకింగ్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే పైన మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి చేసేస్తే మీకు 20 మినిట్స్‌లో రైస్ అలాంటియన్నీ అయిపోతాయి. ఇంకోటేంటంటే ఆహారాన్ని ముందు వెజిటబుల్స్‌ని కుక్ చేసుకోండి. ఆ తర్వాత మీరెప్పుడైతే భోజనం చేయాలనుకుంటారో ఆ టైంకి మాత్రమే ఆహారాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినయి ఉంటాయి కాబట్టి మీరు పెట్టేస్తే 20 మినిట్స్‌లో ఫుడ్ అయిపోతుంది. అంటే రైస్ కుక్ అయిపోతుంది. వండిన తర్వాత 1 ½ అవర్ లోపల తినేసేయండి. సో, ఈ పద్ధతిలో ఇంకోటి టైం గూడా పాటించాలి సక్రమంగా. అయిత్ మనకు బయోలాజికల్ క్లాక్ ప్రకారం ఏందంటే మార్నింగ్ 4:30 నుంచి బ్రహ్మముహూర్తంలో అంటే బ్రహ్మముహూర్తం అంటే అప్పుడు మనకు 3:30 నుంచి వచ్చే ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మన బయాలజికల్‌గా మోర్ ఆక్సినేషన్ ఉంటుంది. మన వాతావరణంలో ఆక్సిజన్ డెన్సిటీ ఎక్కువుంటుంది. అప్పుడు ఆ టైంలో మనం ఏ పని చేసినా గూడా వాకింగ్ చేసినా, యోగా చేసినా, ధ్యానం చేసినా మనకు బాడీ ఆక్సినేట్ అవుతుంది. ప్రాణశక్తి చాలా పెరిగిపోతుంది. అలా ప్రాణశక్తి పెరగటం వల్ల ఏందంటే, ఆ రోజు మొత్తం మనం చాలా యాక్టివ్‌గా ఉంటాం. ఇంకోటేంటంటే మార్నింగ్ ఇలాంటి ఫుడ్స్ గూడా మార్నింగ్ జ్యూసెస్ తీసుకున్నారనుకోండి ప్లస్ ఈ వెజిటబుల్స్ జ్యూసెస్. మనకేదైతే చక్రాలు ఉంటాయి గదా! ఆ చక్రాల్లో మీకు ఇంబాలెన్స్ అయినప్పుడు దానికి సంబంధమైన వ్యాధులొస్తుంటాయి. ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు కాళ్ళు నొప్పులు, తర్వాత ఎనిమిక్, తర్వాత ఆలోచనలో స్థిరత్వం లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఎనిమిక్ అంటే మీరు ఒక్కసారి రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీపీ పెరగటము, నీరసం రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన పద్ధతిని మూలాధార చక్రం వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది. సో, మీరు ఎర్రటి రంగు ఉండే వెజిటబుల్స్ అంటే బీట్రూటు, తర్వాత ఫ్రూట్స్ అయితే పొమోగ్రానేట్, దానిమ్మ అంటారు గదా! అలాంటి తర్వాత రెడ్ కలర్‌లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా మీరు తీసుకున్నారనుకోండి. దానివల్ల మనకి ప్లస్ ఆకుకూరలు ఎనిమిక్‌గా ఉన్నప్పుడు ఏంటంటే మీకు కావాల్సిందేంటి ఐరన్. ఐరన్ మీకేమైనా బెల్లం ద్వారా వస్తుంటుంది. డేట్స్ ద్వారా వస్తుంటుంది. ఇంకా మీకు రెజిన్స్ అంటే ఎండు ద్రాక్ష వాటి వల్ల గూడా కావాల్సిన మనకు రక్త శుద్ధి కాకుండా రక్తానికి ఇంప్రూవ్ అయ్యేందుకు యూజ్ అవుతాయి. ఇంకోటేంటంటే మీకు ఈ బూడిద గుమ్మడి, తర్వాత సోరకాయ, కీరదోసకాయ, బీట్రూట్ ఒక్కొక్క జ్యూస్‌ని ఒక వారం గనుక మీరిలా తాగితే 4 అయిపోతాయన్నట్టు. దాంట్లో మీరు మీలో ఉన్న ఆహార వ్యవస్థ మొత్తం క్లీన్ అయిపోతది. దాంట్లో టాక్సిన్స్ ఉన్నా గూడా లివర్ కానీ, ఇంటెస్టైన్‌లో గానీ అలాంటియన్నీ క్లియర్ అయిపోయి కిడ్నీస్ కూడా క్లియర్‌గా ఉంటాయి. అలానే మీరు పచ్చి కొత్తిమీరి పచ్చడి చేసుకొని తిన్నా, లేతే ధనియాల కషాయం తాగినా, వేపాకు ఒక 4, రాలాకు 2 అవి కూడా కషాయం చేసుకొని తాగినప్పుడేంటంటే మన కిడ్నీస్ గానీ, శరీరంలో అన్ని వ్యవస్థలన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయంట. ఆ ఎంప్టీనెస్ వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. బద్ధకం అనేది ఉండదు. మలబద్ధకం వచ్చినా, గ్యాస్ వచ్చినా అది ఇండికేషన్ అంట లోపల టాక్సిన్స్ ఉన్నాయని.
సో, మనకు అనవసరమైన ఈ ఫుడ్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మీకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ తీయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు కోకోనట్ పాలు తాగటం, కోకోనట్ తినటము, కొబ్బరి నూనె కూడా ఎంప్టీ స్టమక్‌లో గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకొని తాగారనుకోండి, అప్పుడు మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంటుంది. బట్ ఫైబరస్ ఫుడ్స్ తిన్నప్పుడు ఏంటంటే లోపల ఇంటెస్టైన్‌లో అవన్నీ ఆ ఫైబర్స్ మీకు క్లీన్ చేస్తాయి అన్నట్టు ఇంటెస్టైన్‌ని. క్లీన్ చేసి ఇంకోటేంటంటే మీరు ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాకి అవి అక్కడ నివసించేందుకు అవకాశం ఇస్తుంది. సో, కాబట్టి మనం తీసుకునే ఆహారం అనేది అన్నమయ కోశ శుద్ధి జరుగుతుంటుంది. ఇంకా మీకు టాక్సిన్స్ కూడా ఇంకా ఉన్నాయని మీకు ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, రోజు పడుకునే ముందు రాత్రిపూట బొడ్డు పైన ఆముదం నూనె తీసుకొని ఆయిల్ ఉంటుంది కదా! క్యాస్టర్ ఆయిల్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ రాసుకొని పడుకోండి. ఇంకా మోకాళ్ళ నొప్పులు గానీ, లేతే మలబద్ధకం లాంటి సమస్యలు, ఇంకా వేరే సమస్యలు ఇంటెస్టైన్ సంబంధించినవి ఉన్నాయనుకుంటే దాన్నే ఆముదాన్ని ప్యాక్ లాగా యూజ్ చేయండి. అంటే స్టెరిలైజ్ కార్టన్‌లో నింపేసి మీకు ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉంటుందో అక్కడ పెట్టేసి పైన మెడికల్ టేప్‌తో స్టిక్ చేయండి పడుకునే ముందు. చేసినప్పుడు ఏందంటే ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది పెనిట్రేట్ అయ్యి మొత్తం శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థని ఆ 72,000 నాడులన్నీ క్లీన్ చేసి శుద్ధి చేస్తుంది. అలానే మీకు మోకాళ్ళ నొప్పులు అక్కడ ఉన్న కాడ కూడా మీరు ఈ ప్యాక్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే కార్టిలేజ్ లూబ్రికేషన్ మీకు డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఆయిల్ వెళ్ళి అందులో నిండుకుంటుంది. నిండుకొని మీకు ఆ నొప్పి అనేది ఆ సౌండ్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ ఆయిల్ ప్యాక్ అనేది మీరు ఎక్కడ ఇబ్బంది ఉన్న కాడ అక్కడ చేసుకోవచ్చు. అదొకటి. ఫిజికల్‌గా కూడా ఏంటంటే వా వారానికి ఒకరోజు అభ్యంగ స్నానం చేయండి. అభ్యంగ స్నానం అంటే మీరు నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేసి లేకపోతే ఆవ నూనె గాని ఒంటికి మొత్తం మర్దించండి అది. పెట్టుకున్న తర్వాత 20, 25 నిమిషాలు మొత్తం బాడీ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత నలుగు పెట్టి మొత్తం తీసినప్పుడు ఏంటంటే మన మైక్రో హోల్స్ ఏవైతే చర్మంలో ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. గోరువెచ్చని నీళ్ళతో మీరు స్నానం చేసినప్పుడు ఏంటంటే ఆ లోపల డస్టే క్లియర్ కాకుండా అవటంతో పాటు అవన్నీ ఓపెనింగ్స్ అవుతాయి. ఓపెనింగ్స్ అయినప్పుడు ఏంటంటే అక్కడి నుంచి కూడా బాడీ బ్రీత్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మనం ముక్కు ద్వారా బ్రీత్ చేస్తాం. ఇప్పుడు యోగులు అలాంటి వాళ్ళందరూ ముక్కు ద్వారా అసలు శ్వాసించరు. వాళ్ళు గుహల్లో ఉంటారు. దానివల్ల అక్కడ శ్వాస తక్కువ ఉంటుంది కదా! ఓన్లీ ఈ శరీరంలోని చర్మాల రంధ్రాల ద్వారా వాళ్ళు శ్వాసిస్తారు. అందుకే వాళ్ళు మనకి బ్రీత్ రేట్ మనకేదైతే ఉంటుందో 15 బ్రీత్స్ పర్ మినిట్ ఉంటుందో వాళ్ళకి లెస్ థాన్ 1 ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు బ్రీత్ చేయటం వల్ల. యోగ నిద్రలో లేకపోతే బ్రీత్ చేసినప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంటుంది. బ్రీత్ రేట్ తగ్గించినప్పుడు. ఎలా అయితే ఇప్పుడు మనకు మాక్సిమం నా లైఫ్ వచ్చి 100-120 ఇయర్స్. అది యాక్చువల్లీ నంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు. యాక్చువల్లీ నంబర్ ఆఫ్ బ్రీత్ సైకిల్స్. ఆ బ్రీత్ సైకిల్స్ అయితే మీరు ఎప్పుడైతే తక్కువగా వాడతారో ఆ టైంలో మీకు లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 15 మామూలుగా నార్మల్‌గా అయితే మనకు 15 బ్రీత్స్ పర్ మినిట్. మన శ్వాస ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో లయ స్థితిలో ఉన్నప్పుడు మన బ్రీత్ రేట్ 4 కంటే తగ్గుతుంది. అప్పుడేంటంటే కొండ చిలువలు, తాబేళ్లు ఎందుకు 200 సంవత్సరాల పైన బ్రతుకుతాయంటే వాటి బ్రీత్ రేట్ తక్కువ. మనం ఆవేశాలకు లోనైనప్పుడు మన బ్రీత్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఆ బ్రీత్ రేట్ పెరగకుండా మనం ఉండాలంటే అవి ఆవేశాలకు కంట్రోల్‌లో ఉండాలంటే మన ఆత్మస్థితిలో ఉండాలెప్పుడు. సాక్షిభూతంగా. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు రియాక్షన్స్ రాకుండా ఓన్లీ రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ ఇస్తే మీకు సపోజ్
ఒక 3 యూనిట్స్ ఎనర్జీ పోతుంది అనుకోండి, రియాక్షన్స్లో 30 యూనిట్స్ పోతుంది. 10 టైమ్స్ ఎనర్జీ మనం లూజ్ అవుతుంది. ఆ లూజ్ కావటం వల్ల ఎనర్జీ డెఫిషియన్సీ వచ్చి మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ ప్రాంతంలో అయితే ఎనర్జీ డెఫిషియన్సీ ఉంటుందో అక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం వేరే వాళ్ళ కర్మల్లో కానీ ఇలాంటి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే, అందుకే వాళ్ళ నెగటివ్ ఎనర్జీస్ మనకు వస్తాయి, మనం పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మన ఎనర్జీస్ తీసుకోవటమే కాదు, తీసుకున్న ఎనర్జీని కాపాడుకోవాలి. అంటే లీకేజెస్ అనేది మనం ఉంచుకోకూడదు. లీకేజ్ ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ వల్ల అది నెగటివ్ కార్డ్స్ ఫామ్ అవుతాయి వేరే వాళ్ళకి మనకి మధ్యలో. వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేసినప్పుడు నెగటివ్ ఎనర్జీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందుకే మనకు ఏం చేస్తారంటే ఇండికేట్గా మీతో మాట్లాడితే మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది అని వెళ్ళిపోతారు. కానీ మనలో ఉన్న ఎనర్జీస్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మనకు వస్తుంటుంది. రావటం వల్ల ఆ నీరసం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి. కాబట్టి వేరే వాళ్ళతో నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళతో ఎక్కువ సంబంధాలనేది ఎక్కువ పెట్టుకోవద్దు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా సాక్షిభూతంగా వినాలి. అప్పుడు అని చెప్పి మనం చెప్పామనుకోండి, రెండోసారి మూడోసారి మన దగ్గర రారు. ఆ విధంగా అలా అవాయిడ్ చేస్తూ వాళ్ళతో ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఎనర్జీస్ని మనం కాపాడుకోవాలంట. అలా ఎప్పుడైతే అందుకే పత్రిజి గారు ఏమన్న వాళ్ళు నో కామెంట్స్, నో ఇంటర్ఫిరెన్స్, నో జడ్జ్మెంట్ అన్నారు. అంటే మనకి ఫిజికల్ లైఫ్లో ఫస్ట్ 3 చక్రాస్ ఏవైతే ఉన్నాయో, మూలాధార, స్వాధిష్టాన, తర్వాత మణిపూరక, ఈ 3 చక్రాలకి అంటే మన ఫిజికల్ లైఫ్లో అంటే ఎప్పుడైతే ఫిజికల్ లైఫ్లో మనం జీవిస్తామో అప్పుడు మనకి రియాక్షన్స్ వచ్చి దానివల్ల ఎనర్జీస్ కోల్పోతాం. కాబట్టి సాక్షిభూతంగా ఉంటూ ఎప్పుడైతే మనం చేస్తామో మన ఎనర్జీస్ మనతోటే ఉంటాయి. మన ఎనర్జీస్ ధ్యానం ద్వారా పొందటమే కాదు, వాటిని కాపాడుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి అందుకనే ఎనర్జీస్ లాక్ చేసుకోవాలి, నెగటివ్ ఎనర్జీస్ రాకుండా చూసుకోవాలి. దానికే పత్రిజి గారు ఈ గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనం ఏంటంటే ఆత్మస్థితిలో ఉండి ఈర్ష్య, అసూయ, ద్వేషాలను వదులుకున్నప్పుడు అనాథ చక్రం కూడా ఓపెన్ అవుతుంది. అనాథ చక్రం ఓపెన్ అయిందంటే మీకు శ్వాస సంబంధమైన సమస్యలు లంగ్స్ రిలేటెడ్ రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నట్టు. దానికి పత్రిజి గారు ధ్యానం చేయమన్నప్పుడు ఏంటంటే ఈ 3 మనం వదులుకుని ధ్యానం చేసినప్పుడు మన ఎనర్జీస్ ఇంకా బిల్డప్ అవుతుంది. మనం ఇంకోటి ఏంటంటే ధ్యానంతో పాటు మౌనం పాటించామనుకోండి, అవసరం ఉన్నప్పుడే మాట్లాడి మిగతా టైంలో మౌనంగా ఉంటే దానివల్ల ఎంత అవేర్‌నెస్ వస్తుంది మనకి, ఎరుక. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము, కరెక్ట్ ఆలోచిస్తున్నామా లేదా, సరికాని ఆలోచనలు వస్తున్నాయా మనకి. ఇంకోటి సరైన వాక్ ఉందా లేదా, మాట్లాడినప్పుడు ఏంటంటే మాటే మంత్రంగా ఉండాలి. ఆ తర్వాత క్రియ కూడా. ఈ 3 మీకెప్పుడు అలైన్‌మెంట్ ఉండాలి. ఏదైతే ఆలోచిస్తారో దాన్నే మాట్లాడాలి. దాన్నే క్రియా రూపంలో మీరు ఎప్పుడైతే చేశారో ఈ అవేర్‌నెస్ మీకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే మీకు ఇంటర్నల్ గైడెన్స్ వస్తుంది. వాయిస్ క్లారిటీ. ఇంటర్నల్ గైడెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫాలో కావాలి. మళ్ళీ మన లాజికల్ బ్రెయిన్‌తో యూజ్ చేసి దాని వల్ల ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటుంది కాబట్టి వికల్పాలవుతాయి. వికల్పాలైనప్పుడు ఏమవుతుందంటే మీరు అనుకున్న పనులు కొన్ని తొందరగా అవుతాయి, కొన్ని తొందరగా కావు. అప్పుడప్పుడు లేట్‌గా అవుతాయి. అంటే కారణం ఏంటంటే ఈ వికల్పాల వల్ల. కాబట్టి ఆ వికల్పాలు రాకుండా మీ ఇంటర్నల్ గైడెన్స్‌ని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడు మీకు పనులు తొందరగా అవుతాయి. సో, నార్మల్‌గా మీరు అది ఎప్పుడైతే వింటారో సబ్‌కాన్షియస్‌ని, అది నెక్స్ట్ టైమ్ గూడా మనకు గైడెన్స్ ఇస్తుంది. మనం వినకుండా మానేసినప్పుడు ఆ గైడెన్స్ ఇంటర్నల్ వాయిస్ అనేది పోతుంటుంది. కాబట్టి మీరు దాన్ని ఫాలో కండి. సరే, నార్మల్ బ్యాన్ ఏంటంటే 2% ఆఫ్ ది బ్రెయినే యూజ్ చేస్తుంటాం మనం. అదే మిరాక్యులస్ థింకింగ్ ఉన్నవాళ్ళు 5-7% చేస్తుంటారు. ఆ విధంగా మనకు మొత్తం 850,00,00,000 జనాభాలో మనం మాక్సిమం ఒక 1000 మందిని అలా కౌంట్ చేస్తాం. ఏది మిరాక్యులస్ థింకింగ్ ఉన్నవాళ్ళు.
కానీ మిరాక్యులస్ థింకింగ్ వాళ్ళు కూడా 7% ఏజ్ చేస్తున్నారు. అందుకే పత్రిజ్ గారు ఏమన్నారంటే భిన్నంగా ఆలోచించండి వాళ్ళు. సో భిన్నంగా ఆలోచించినప్పుడు ఏంటంటే మీకు మోర్ దాన్ 7% ఏజ్ చేస్తారు. అలా చేయాలంటే మీరు ఓన్లీ మీ ఆత్మతో అనుసంధానమైనప్పుడు మీకు పరమాత్మతో ఎప్పుడు లెస్‌లో ఉంటారు కాబట్టి, మీ ఇన్ఫైనైట్ ఎనర్జీస్ ఎప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది. ఒక ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఫీల్ అవ్వటం కాదు. మీరు ఇవి పాటించినప్పుడు 24/7 మీకు ఆ ఇన్ఫైనైట్ ఎనర్జీస్ అనేది మీకు అనుసంధానం చెంది మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. సో, అది పాటించినప్పుడు ఏంటంటే మనకు ఈ 7 శరీరాలు అంటే మనకు థాట్ ప్రాసెస్ అంటే విజ్ఞానం ఇది ఫస్ట్ మనోమయ శరీరం అనేది మనకు సరికాని ఆలోచన లేకుండా చూసుకొని సరైన ఆలోచన చేస్తారని. అది అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఆ ఎనర్జీస్‌ని విగ్ విజ్ఞానమయ శరీరానికి పంపిస్తుంటుంది. అంటే మన ఏదైతే మెదడైతుందో ఆ మెదడుకి పంపించినప్పుడు ఆ మెదడు ద్వారా మన ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో స్థూల శరీరం కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతున్న సంకేతాలు అది అక్కడి నుంచి పంపిస్తుంటుంది. అంటే మీకున్న పరిమిత జ్ఞానంతో మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ పరిమిత జ్ఞానం లోపట మీ ఎనర్జీస్ మీరు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. కాబట్టి పరిమిత జ్ఞానం కాకుండా ఎప్పుడు ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు ఆ ఎనర్జీస్ అక్కడి నుంచి మీకు ప్రాణమయ శరీరానికెళ్తాయి. ప్రాణమయ శరీరాన్ని మీరెప్పుడు ఈ ధ్యానం ద్వారా తర్వాత నీటి ద్వారా కూడా శుద్ధి చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ క్లాస్‌లో నీటి ద్వారా ఎలా శుద్ధి చేయాలనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు అలా శుద్ధి చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది స్పాంజ్ పీస్‌లా ఉంటది. మొత్తం 2,72,400. సో, దాంట్లో ఆ స్పాంజ్ పీస్‌కి మీరు మంచి నీరిస్తే మంచిగా అబ్జర్వ్ చేస్తుంది. చెడిస్తే చెడు అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ అబ్జర్వ్ చేసి అదేం చేస్తది దాని దగ్గర ఉంచుకోదు. ఒక సంవత్సరం లోపు మీకు ఇచ్చే గుడ్‌నెస్ ఏదైతే ఉందో మంచా చెడనేది. చెడు గనుక మీరు ట్రాన్స్‌ఫర్ చేశారనుకో నెగెటివ్ ఎనర్జీస్ మీకు శరీరంలో ఎక్కడైతే వీక్‌గా ఉంటుందో ఆ ప్రాంతం లోపట మీకు జబ్బు రూపంలో ఫార్మ్ అవుతుంటది ఒక సంవత్సరం లోపట. ఆ జబ్బు రూపంలో ఫార్మ్ అయ్యే ముందు మీకు అన్ని ఇండికేషన్స్ వస్తాయి. అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో నొప్పులు రావటము, లేకపోతే మీరు ధ్యానం చేసినప్పుడు గాని, స్వప్నంలో గాని దానికి సంబంధించిన ఇండికేషన్స్ రావటం. నెక్స్ట్ ఇంకా మీరు ఏ ఏంటంటే ఈ రిపిటేటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అంటే మీరు సెల్ ఫోన్ చూసినప్పుడో లేకపోతే ఈ టీవీ గాని ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానికి సరైన ఫోటోస్ గాని, కార్యక్రమాలు గాని అలాంటి మీకు కోయిన్సిడెన్స్ జరుగుతుంది. బుక్ రీడింగ్ చేసినప్పుడు ఆ పాయింట్స్‌లో మనకు రావటం అనేది, ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే వస్తుంటుంది. సో, ఇలాంటియేంటంటే మీకు ప్రకృతి ఇచ్చే ఇండికేషన్. ఇండికేషన్‌ని మనం జాగ్రత్తగా పాటించినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ సంబంధమైన వ్యాధులేంటనే తెలుసుకోవచ్చన్నమాట. అలా కాకుండా మీరు దాన్ని ఫాలో కానప్పుడు ఏంటంటే ఆ ఇంటర్నల్ సెన్సెస్ అనేది మీకు పనిచేయటం మానేసి అది వ్యాధి రూపంలో వస్తుంది. ఆ వ్యాధిని మీరు ప్రాపర్ కంట్రోల్ చేసుకోకపోతే డిసీజ్ అయిపోతుంది గదా! అప్పుడు డాక్టర్స్ దగ్గరికెళ్ళాల్సొస్తుంది. డాక్టర్స్ ఏం జేస్తారు? మీకు సర్జరీస్ అలాంటివి సజెస్ట్ చేస్తారు. ఇంకోటేంటి ఇండికేషన్ ఏంటంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు మీ ఆరా అనేది మీ చేతులు ఇలా చాపినప్పుడు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది బ్యాలెన్స్‌డ్‌గా. అది గూడా మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏందంటే అది త్రిభుజం షేప్‌లోనే ఉంటుంది ఆరా. అందుకే మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏందంటే మీకు ఎనర్జీస్ త్రిభుజ రూపంలో ఉంటుంది గాబట్టి శరీరం, ఆ ఎనర్జీస్ ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంటాయి. సో, ఎప్పుడైతే మీకు బ్యాలెన్స్ అనేది పోయినప్పుడు ఆరా ఆ డిసీజ్‌ని బట్టి రైట్ షిఫ్ట్ గాని, లెఫ్ట్ షిఫ్ట్ గాని జరుగుతుంటుంది. ఇది జరిగినప్పుడు దానికి ఆ సంబంధమైన వ్యాధులు మనలో ఉన్నట్టు. అది కూడా మీరు 2½ మీటర్స్ షిఫ్ట్ జరిగినప్పుడు ఎప్పుడైతే మీరు గమనించలేదనుకోండి, ఆ వ్యాధి పోయి చివరికి సర్జరీస్ అవుతుంటాయి. సో, అందుకని మనం ఎప్పుడు కూడా ప్రకృతితో అనుసంధానం చెందినప్పుడు అంటే ధ్యానం చేస్తూ తర్వాత ఎప్పుడైతే సరైన ఆలోచనలతో ఇలా ఉంటామో, అప్పుడు ప్రకృతితో అనుసంధానం చెంది మనకున్న ఇంటర్నల్ సెన్సార్స్ వర్క్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మీకు ఏ జంతువు కూడా చచ్చిపోదు. అంటే ఇంట్లో పెట్ డాగ్స్ అలాంటివి వదిలేయండి. బయట ఉండేటియి
పారిపోతాయి. వాటికి సెన్సార్స్ పనిచేస్తాయి కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాయి కాబట్టి చనిపోవు ఎప్పుడు కూడా. అదే మనం మానవులు ఏం చేస్తామంటే ప్రకృతితో అనుసంధానం చెందకుండా అన్ని అంటే ప్రకృతికి విరుద్ధంగా తినకూడని టైంలో తినటము, తాగకూడని టైంలో తాగటము, తినకూడని వస్తువులు తినటము, అంటే నెగటివ్ ఎనర్జీ ఇచ్చే నాన్ వెజ్ అలాంటివి తినటం వల్ల, నెక్స్ట్ టైం ప్రకారం తినకపోవడం వల్ల, నీరు కూడా మీరు సరైన నీరు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడేంటంటే మోడర్న్ టెక్నాలజీలో ఆక్వాగార్డ్ అని అవన్నీ ఫిల్టర్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ వెళ్ళిపోయి మీకు పిహెచ్ వాల్యూస్ తగ్గిపోతాయి. పిహెచ్ వాల్యూస్ తగ్గిపోయినప్పుడు అందులో డిస్టిల్ వాటర్ తాగినట్టు. అలా తాగటం వల్ల కూడా మనకు శరీరానికి కావాల్సిన మినరల్స్ డెఫిషియన్సీ వచ్చి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆక్వాగార్డ్ ఫిల్టర్స్ వాడకుండా మామూలుగా క్యాండీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, పాత రోజుల్లో మనకు ఒక కింద డ్రమ్ము పైన ఒక డ్రమ్ ఉంటే పైన నీళ్లు పోసేవాళ్ళం కదా, అది క్యాండీ ఫిల్టర్స్ సరిపోతుంది. ఆ క్యాండీ ఫిల్టర్స్ కానీ లేకపోతే మున్సిపల్ వాటర్ తీసుకొని దాంట్లో మనకు పట్టిక ఉంటుంది కదా, ఆలంని అంటారు ఇంగ్లీష్లో, దాన్ని కొంచెం ఇలా మీరు 4-5 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఇలా పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఏంటంటే ఆ వాటర్ సెటిల్ అయిపోయి సెడిమెంటేషన్ అంతా కిందికి వస్తుంటుంది. దాన్ని మామూలుగా మీరు ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళు అంటే డైరెక్ట్ ట్యాప్ నుంచి ఎప్పుడు వాడకూడదు, దాన్ని స్టోర్ చేయాలి. కొద్దిసేపు స్టోర్ చేస్తే డస్ట్ సెటిల్ అవుతుంది. దాన్ని రాగి బిందెలో పెట్టుకొని రాగి బిందెలో మీరు బాయిల్ చేసుకున్నారనుకోండి, ఆ బాయిల్ చేయటం వల్ల మీకు ఆ సెడిమెంటేషన్ అంతా వెళ్ళిపోతుంటుంది. దాన్ని మీరు స్టోర్ చేయటం వల్ల ఏంటంటే లోపల మీకు వాటర్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ వస్తుంది. క్రిస్టలైన్ స్ట్రక్చర్ వాటర్ కనుక ప్లస్ స్టాటిక్ ఎనర్జీ కూడా రాగి బిందెలో మీకు స్టోర్ అవుతుంది కాబట్టి, ప్లస్ ఈ మినరల్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు కాబట్టి పిహెచ్ వాల్యూస్ మీకు హైయెస్ట్ ఉంటాయి. ఆ పిహెచ్ వాల్యూ హైయెస్ట్ ఉన్నప్పుడు అది ఆల్కలైన్ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ తాగినప్పుడు మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఇంకోటి ఫుడ్ కూడా మనం సరైన ఆహారం 2:30 గంటలు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా మీరు తినకూడని ఆహారం నాన్ వెజ్ అలాంటివి తిన్నప్పుడు ఏమవుతుంది, అవి మీకు తొందరగా ప్లస్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్లస్ ఇంకోటి బేకరీ ఐటమ్స్, తర్వాత డైరెక్ట్ షుగర్ ఉన్న స్వీట్స్ అలాంటి, ఇంకోటి అంటే బేకరీ ఐటమ్స్ అంటే మైదా, అది ఇది వచ్చే షుగర్, నెక్స్ట్ వైట్ రైస్ ఇలాంటి తిన్నప్పుడు ఏంటంటే మీకు శరీరంలో ఇంటెస్టైన్ లోపలంతా పూతలాగా ఏర్పడుతుంటుంది. దానివల్ల మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్, తర్వాత యాసిడిటీ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే అవి 2:30 గంటలు మనకు డైజెషన్ కాకపోవటం వల్ల ఆ డైజెషన్ ఏమవుతుందంటే మళ్ళీ మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకునేందుకు యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. యాసిడ్స్ అది ప్లస్ ఈ ఫుడ్ మళ్ళీ డైజెస్ట్ చేసిన ట్రై చేస్తుంటుంది కదా, అది ఇంబ్యాలెన్స్ కావటం వల్ల మనకు అసిడిటీ అనేది ఏర్పడుతుంటుంది శరీరంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన శరీరానికి అనుగుణమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రైస్ అలాంటివన్నీ ఎప్పుడు తీసుకోకండి. ఎప్పుడన్నా మీకు తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి రుచి కోసం కొంత తినొచ్చు. కానీ ఎప్పుడు రెగ్యులర్‌గా అదే పనిగా తినకూడదు. పార్టీస్‌కెళ్ళినప్పుడు కూడా ఆ టైంలో మీరు ఒకవేళ మొహమాటంగా మన ఇంట్లో తిన్నట్టు తింటే వాళ్ళు మనల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీరు మీ శరీరానికి అనుగుణ ఆహారం మామూలుగా తినండి కొంచెం. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి తీసుకోండి. కానీ నెక్స్ట్ టైమ్ ఏం చేయండంటే నెక్స్ట్ డే వచ్చి ఫాస్టింగ్ అబ్జర్వ్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్ గాని మీరు ఎంతవరకైతే ఉండగలుగుతారో అలా ఫాస్టింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏందంటే ఆ లోన ఏదైతే ఫ్యాట్స్‌గా డిపాజిట్ అయ్యి ఉంటుందో అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. అలా డిజాల్వ్ కావటం వల్ల మీకు లంకన పరమోషణం అంటారు. అంటే శరీరంలో ఏదైతే మీకు అనవసరమైన వ్యర్థాలు ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయి ఎప్పుడు శరీరం శుద్ధిగా ఉంటుంది. శరీరం శుద్ధిగా ఉన్నప్పుడు మీకు మనస్సు, ధ్యానం కుదురుతుంది. సో, కాబట్టి ఈ 7 శరీరాలు గూడా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఆ పరిమిత జ్ఞానాన్ని వదిలించుకోవాలంటే మీరప్పుడేం చేయాలి, సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఆ పరిమిత జ్ఞానం అనేది వెళ్ళిపోతుంటుంది.
స్వాధ్యాయం చేసినప్పుడు మీకు జ్ఞానం వస్తుంటుంది. ధ్యానం చేసినప్పుడు ఎనర్జీస్ వస్తాయి. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు మజ్జిగ చిలికితే మీకు వెన్న ఎలా వస్తుంటుందో, ఆ వెన్నని మీరు కరిగించినప్పుడు నెయ్యి వస్తుంటుంది. అదే మీరు పాల రూపంలో ఉన్నప్పుడు ఒక 2 అవర్స్ మాత్రం ప్రిజర్వ్ చేస్తారు. పెరుగు ఉన్నప్పుడు ఒక 1 డే చేస్తారు. వెన్నగా ఉన్నప్పుడు 2 డేస్. అది ప్రిజర్వేషన్. దాన్ని కరిగించి మామూలుగా నెయ్యిగా తీసినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఆ విధంగా మీరు సజ్జన సాంగత్యం ఎప్పుడైతే చేస్తారో మీ యొక్క క్రీమ్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది మీకొస్తుంటుంది. అంటే ఒకే దృష్టిలో చూసేదానికంటే ఇప్పుడు నలుగురు 4 రకాల దృష్టికోణంలో ఆలోచిస్తారు కదా! అందరూ కలిసి సాంగత్యం చేసినప్పుడు అందరూ మీ సత్యానికి దగ్గరగా ఉంటారు. సో, ఆ విధంగా సత్యానికి దగ్గరగా ఉన్నప్పుడు మీకు ఆనందమయ కోశంలో ఇప్పుడేదైతే మీకు పరిమిత జ్ఞానంతో అంటే టీవీ చూసినా లేకపోతే టీవీ చూసినప్పుడో, సీరియల్ చూసినప్పుడో, లేతే సినిమా చూసినప్పుడో, ఆ టైం మాత్రమే మీకు ఆనందం అనేది కలుగుతుంటుంది. ఆహారం తిన్నప్పుడు ఆ టైం వరకే. అది తినేంత వరకు 5 మినిట్స్, 10 మినిట్స్ మీకు ఆనందం అనేది ఉంటుంది. ఇదంతా పరిమిత జ్ఞానం మీకు. పరిమిత ఆనందం. ఏది మనకు దీంట్లో ఆనందమయ కోశంలో వచ్చేది. ఎప్పుడైతే మీరు విశ్వంతో అనుసంధానం చెందుతారో, అనుసంధానం చెందినప్పుడు అపరిమితంగా అది ఇన్ఫినిట్ ఎనర్జీస్ మీలో ఉంటాయి కాబట్టి, అపరిమిత ఆనందంలో ఉంటారు కాబట్టి, ఈ అన్ని కోశాలు శుద్ధిగా ఉంచుకోవాలి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏందంటే ఎంప్టీనెస్ అని పత్రి గారు ఎందుకన్నారంటే, ఇప్పుడు మీకు ఇలా ఎంప్టీనెస్ మీరు శుద్ధంగా ఉంచుకున్నప్పుడు ఏదైతే పాత్ర, పాలు, పెరుగు అది శుద్ధంగా లేనప్పుడు ఏమవుతుంటుంది? మీకు విరిగిపోయిద్ది అందులో. చెడు జరుగుతుంటుంది. అదే మీకు శుద్ధంగా ఉన్నప్పుడు ఇలాగ. అలానే మీకు ఈ 7 శరీరాలు శుద్ధంగా ఉన్నప్పుడు ఎలా అయితే మనకు వేణు ఉంటుంది గదా! ఫ్లూటు. ఆ ఫ్లూటు దాంట్లో ఏమి ఉండదు మీకు. హోల్స్ ఉంటాయి. ఎంప్టీనెస్ ఉంటది. కానీ దాని నుంచి ఎంత మీరు చేసే మ్యూజిక్ చేసినప్పుడు చక్కటి రాగాలొస్తాయి. అదొకటే కాకుండా మీకు ఫ్లూట్ ఎక్కడుంటుంది? కృష్ణ భగవానుడి చేతుల్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు ఎంప్టీగా ఉంటారో, అప్పుడు ఫ్లూట్ లాగా మీరు గూడా భగవత్ చైతన్యానికి దగ్గరలో ఉంటారు. అందుకే మనం ఎప్పుడు ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు ఆత్మ వచ్చేసి పరమాత్మతో అనుసంధానం చెందుద్ది గాబట్టి, ఎప్పుడు గూడా ఇన్ఫైనైట్ ఎనర్జీస్ మీతో ఉంటాయి. సో, అందుకనే పత్రిజీ గారెప్పుడు ఎంప్టీనెస్ అని చెప్పడంలో కారణం ఏంటంటే ఇది. మన ఆరోగ్యాన్ని అంటే స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, ఆ తర్వాత కారణ శరీరాన్ని నెక్స్ట్ ఇది నిర్వాణమయ స్థితిలో ఉండి, మీకు ఎప్పుడు అనుసంధానం ఉంటారు. అంటే మీరు మీ పనులు చేస్తూ ఉంటారు. కానీ చేసిన వాటికి మీరు సాక్షిభూతంగా ఉండి ఎందుకంటే మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా అయితే పిల్లవాడు తొట్టిలో ఉన్న అతను ఏం చేస్తుంటాడు? తను పొట్ట నిండా శ్వాస తీర్చుకుంటాడు. తర్వాత మనం అలా చేయం మనం. పరి పరిమితంగా శ్వాస తీర్చుకుంటాం. దానివల్ల ఏందంటే మన బ్రీత్ రేట్ కంట్రోల్ కాదు. కానీ బ్రీత్ రేట్ తను అదుపులో ఉంచుకొని అలా చేస్తాడు కాబట్టి, ఎప్పుడు తనకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంటుంది. తనేమి అడగడు మిమ్మల్ని మాకు అది కావాలి, ఇది కావాలని. కానీ పేరెంట్స్ రూపంలో యూనివర్స్ వాళ్ళకి కావాల్సినయన్నీ సమకూరుస్తుంది. ఎందుకంటే అలా ఉండటం వల్ల తను ఎప్పుడు యూనివర్స్‌కి దగ్గరలో ఉంటాడు. మనం గూడా అలా బ్రీత్ రేట్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకొని ఉండాలంటే మనకు క్వెషన్స్ ఉండకూడదు. క్వెషన్స్ వస్తే యాంక్సైటీ వస్తుంటుంది. కంపల్షన్స్ ఉన్నాయనుకోండి, కంపల్షన్స్ ఉన్నప్పుడు మీకు టెన్షన్ వస్తుంటుంది. తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి, డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మీరంతా ఫిజికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫిజికల్ లైఫ్ లీడ్ చేయటం వల్ల మీకు ఆ బ్రీత్ రేట్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. 15 కాకుండా ఎక్కువవుతుంది. ఎక్కువైనప్పుడు మీకు లైఫ్ స్పాన్ తగ్గుతుంది, జబ్బులొస్తాయి. కాబట్టి ఎప్పుడు బ్రీత్ లైక్ ఎ చైల్డ్ అనటం వల్ల కారణం అదండి. ఎప్పుడు గూడా మీరు అది ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీరెప్పుడు ఆత్మతో అనుసంధానం సాక్షిభూతంగా ఉండండి. సో, ఇది ఇంతటితో నేను టైం కావస్తుంది కాబట్టి విల్ స్టాప్ ఇట్. తర్వాత మీకెవరికైనా క్వెషన్ ఆన్సర్స్ ఉంటే దానికి ఒక 5 మినిట్స్ మీరడగండి.